Hello everyone, this is Dr. Madhvi Chandra from Coconut Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. ఈరోజు చిన్నపిల్లల్లో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఈ మధ్యకాలంలో చాలా మటుకు అంటే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి పిల్లల్లో క్యావిటీస్ ఎక్కువగా చూస్తున్నాం. చాలామంది పిల్లలు స్వెల్లింగ్ తోటి అంటే ప్రాబ్లం ఎక్కువైన తర్వాత తీసుకొస్తున్నారు పేరెంట్స్. సో ఇలా కాకుండా ఇనీషియల్ స్టేజ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో డైలీ 2 times బ్రష్ చేసుకోవడం అనేది హ్యాబిట్ కల్టివేట్ చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ ఒక యాంటీ క్యావిటీ టూత్పేస్ట్, ఇవాళ రేపు పిల్లలకి డిఫరెంట్ టూత్పేస్ట్ దొరుకుతున్నాయి, ఫ్లూరైడ్ ఉన్న టూత్పేస్ట్ దొరుకుతున్నాయి, అలాంటివి యూజ్ చేసి బ్రష్ చేయించాలి రోజు మార్నింగ్ ఈవినింగ్. అలాగే ఇనిషియల్ స్టేజ్ క్యావిటీస్ ఉన్నప్పుడు అంటే పిల్లల నోట్లో ఏమన్నా చిన్న అంటే టీత్ మీద చిన్న చిన్న స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ అలా కనిపించినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫిల్లింగ్ చేయించేసి అది ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సరే ఒకవేళ మీరు చూసుకోలేదు, ఎక్కువ అయ్యింది, ఎక్కువైనప్పుడు కూడా పల్పెక్టమీ అండ్ క్యాపింగ్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తాము. ఆ స్టేజ్లో చేయించుకుంటే అది కింద లోపల టిష్యూస్ వరకు వెళ్ళకుండా, బోన్ వరకు వెళ్ళకుండా, కింద ఫామ్ అయ్యే టీత్ పర్మనెంట్ టీత్ వరకు వెళ్ళకుండా స్వెల్లింగ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే యూజువల్గా ఫారెన్లో ఫ్లూరైడ్ అప్లికేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది, అది ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నాము. సో ఈ ఫ్లూరైడ్ అప్లికేషన్ చేయించుకుంటే క్యావిటీస్ అనేవి పిల్లల్లో తక్కువగా వస్తాయి. అండ్ ఈ పల్పెక్టమీ, ఈ ఫిల్లింగ్, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్సే కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్లో పళ్ళు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో పళ్ళు తీయాలా, చిన్నపిల్లలకి పళ్ళు తీయించుతామా, పాల పళ్ళు ఊడిపోతాయి అనే డౌట్స్ పెట్టుకోకుండా డెంటిస్ట్ చెప్పింది ఫాలో అవుతూ నేను చెప్పిన మెజర్స్ అన్నీ తీసుకుంటూ ఉంటే మీ పిల్లల్లో వాపులు, ఇన్ఫెక్షన్స్, టీత్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు.